ఇక్కడ ప్రతి పార్టీలో స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గానీ, లోకేష్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ వీళ్ళు ఎవరు మాట్లాడాలన్నా వాళ్ళకి స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు. ఇక్కడ యువతల పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో జగన్ మాట్లాడాలన్నా, కొంచెం పెద్ద పెద్ద నాయకులు ఎవరు మాట్లాడాలన్నా వాళ్ళకి స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు. ప్రతి లీడరు ఏ లీడర్ అయినా సరే ఎంత అనర్గళంగా మాట్లాడగలిగిన లీడర్ అయినా సరే వాళ్ళు ఏదన్నా ఒక పెద్ద ప్రెస్ మీట్ గానీ, ఒక పెద్ద సభ గానీ ఇలా ఏదో వాటిల్లో మాట్లాడాలనుకున్నప్పుడు దానికి తగ్గ స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేయించుకొని వాళ్ళు దాన్ని చూసుకొని వాళ్ళకి తగ్గట్లుగా సెలెక్టివ్‌గా మంచివేవి, చెడ్డవేవి అని సెలెక్టివ్‌గా ఏరుకొని ఏంది వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని. ఇట్లుంటది ఎక్కడైనా. కానీ నాకెందుకో వైఎస్ఆర్ పార్టీలో మాత్రం స్క్రిప్ట్‌లని వాళ్ళు రాసిచ్చింది మళ్ళీ ఈళ్ళు సెలెక్టివ్‌గా ఇది మంచిది, చెడ్డదని తీసేయకుండా ఉన్నట్లు అప్పచెప్తున్నారు. ఇంగ ఏదో ఇస్తున్నారు, చదివి వెళ్ళిపోతున్నారు అన్నట్లు అనిపిస్తుంది. నేనేమనుకుంటున్నానంటే అట్లా గాకుండా మీరు వాళ్ళు ఒకవేళ పొరపాట్లు రాసినా గాని మీరు వాటిని అండర్‌లైన్ చేసుకొని అవి తీసేసి ఉన్నది ఉన్నట్టు చదవకుండా మీ బాడీ లాంగ్వేజ్‌లకు తగ్గట్లుగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని మాట్లాడమని నేను అంటున్నాను. ఇదంతా నేను ఎందుకు అనాల్సొచ్చింది? ఏంటి ఇది కారణమని ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. తప్పకుండా మీరు దాన్ని చూసి మీ అభిప్రాయం కింద చెప్పండి. థాంక్ యూ.